ఈ నెల 31 నుంచి పార్లమెంట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు 10 రోజుల పాటు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ప్రభుత్వ పనితీరుపై రాష్ట్రపతి ఈ నెల 31న ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 2.0 ప్రభుత్వానికి సంబంధించి ఇవే చివరి బడ్జెట్ సమావేశాలు కావడంతో అధికార ప్రతిపక్షాలు వ్యూహాలతో సభ ఆసక్తికరంగా సాగనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వెంకటేష్ లైవ్ లో అందిస్తారు. వెంకటేష్, ఈ నెల 31వ తేదీ నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. సో ఈ సమావేశాల్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఎందుకంటే ఎన్నికలు ఈ ఏడాది జరగబోతున్నాయి. మార్చి ఏప్రిల్ మధ్యలో ఎన్నికలు లోక్సభకు జరుగుతున్నాయి. సో ఆ నేపథ్యంలో ఇంటరిమ్ బడ్జెట్గా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. సో ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో ఎలాంటి వరాలు గుప్పిస్తారన్నది మనం వేచి చూడాల్సింది. ఇప్పటికే ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు, నేరుగా నగదు బదిలీ లాంటి స్కీమ్స్ను అమలు చేస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ నిధి అనేటువంటి పేరుతో ఇప్పటికే రైతులకు 6,000 రూపాయలు ప్రతి ఏడాది ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఆ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈసారి ఏమైనా వరాలు గుప్పిస్తుందా? ఎందుకంటే వచ్చే కొన్ని నెలల్లోనే ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల బడ్జెట్గా దీన్ని తయారు చేసేటువంటి అవకాశం కనబడుతుంది. అలాగే ఈ నెల 31వ తేదీన రెండు సభల్ని, ఇటు లోక్సభ రాజ్యసభను కలిపి జాయింట్గా సమావేశపరిచి నూతన పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగంతో ఈ సమావేశాలు మొదలు కాబోతున్నాయి. సో జనవరి 31న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ డే ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. సో ఈ బడ్జెట్కి సంబంధించినటువంటి ప్రాధాన్యాలు ఎలా ఉండబోతున్నాయి? ఎన్నికల సందర్భంగా ప్రవేశపెడుతున్నటువంటి బడ్జెట్ కాబట్టి ప్రజలను ఆకర్షించే విధంగా కొత్త వరాలు ఏమైనా మోడీ ప్రభుత్వం గుప్పిస్తుందని మనం వేచి చూడాల్సి ఉంది. సో వరుసగా 2 సార్లు అధికారంలోకి వచ్చినటువంటి మోడీ ప్రభుత్వానికి ఇది చివరి బడ్జెట్ కాబట్టి డెఫినెట్గా ప్రజలను ఆకర్షించే దిశగా ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.